అయినా ఇంత చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నా, అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? ఏం చేసాం బ్రదర్, లైఫ్లో ఫెయిల్, లవ్లో ఫెయిల్, ఎగ్జామ్లో ఫెయిల్, ఇంకా దేనికోసం బతకాలి? నమ్ముకున్నది మోసం చేసిపోయింది, ఎగ్జాము సంక నాకిపోయింది, ఇంక రెండు పోయాక లైఫ్ కూడా పోయినట్టేగా. నేను నీలానే లైఫ్లో ఫెయిల్, లవ్లో ఫెయిల్ అనుకుంటూ బాధపడేవాడిని. పొద్దున్న లేస్తే చాలు గడియారంలో అల్లారం మోగిన ప్రతిసారి నాకు మాత్రం వేస్ట్ ఫెలో యూజ్లెస్ అని వినిపించేది. ఈ సమాజంలో కొన్ని వందల చేతులు యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అని వేలెత్తి చూపేవి. ఏమి చెయ్యాలో తెలీదు, నచ్చింది చేద్దామంటే ఎంత చేసినా రిజల్ట్ లేదు. ఇక ఇంట్లో వాళ్లకు సర్ది చెప్పుకోలేక, బయట వాళ్లకు మొహం చూయించలేక ఎందుకురా ఈ బ్రతుకు అని సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. చేసుకోబోయాను కూడా. గుర్తుపెట్టుకో, ఎడిసిన్ బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు, కానీ గెలిచేదాకా తన ప్రయత్నమూ ఆపలేదు, తనపై తన నమ్మకమూ కోల్పోలేదు. అలాగే మన ఎంఎస్ ధోని రైల్వే టీసీ నుంచి ఇవాళ వరల్డ్లోనే బెస్ట్ క్రికెటర్గా మారాడంటే తనపై తనకున్న నమ్మకమే. సో సిల్లీ రీజన్స్తో 100 ఏళ్ల నీ జీవితాన్ని 20 ఏళ్లకే పోగొట్టుకోకు. సూసైడ్ చేసుకోవడం అంటే షూ వేసుకున్నంత ఈజీ కాదు.